రీసెంట్గా విపరీతంగా సైబర్ క్రైమ్ దాని వలలో పడిపోయి ఆ ఫ్రాడ్లో మోసపోయి లక్షల్లో కోట్లలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దీనివల్ల కంప్లైంట్స్ రేజ్ చేయడము, ఒకవేళ కొన్ని కేసెస్లో జెన్యున్ అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఈ అకౌంట్ ఫ్రీజ్ అనే ప్రొసీజర్ని సరళీకృతం చేయాలి. దానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉండాలి. ఎందుకనంటే చాలామంది బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. ఓకే, కొన్ని కరెంట్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేస్తూ ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టు ఏమని అభిప్రాయపడిందంటే అమాయకులైన వాళ్ళు దీనివల్ల ఇబ్బంది గురి అవ్వాల్సిన అవసరం లేదు అని ఒక ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ప్రవేశపెట్టమని సజెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వరకు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే బ్యాంక్కి నోటీస్ వెళ్ళిపోగానే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి సందర్భాల్లో ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అంటే, నిజంగా ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో పడిపోగానే డబ్బులు వెంటనే డిఫరెంట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడము, లేదు అని అంటే డబ్బు విత్డ్రా చేసుకోవడము జరుగుతుంది. అయితే ఈ సైబర్ క్రైమ్ వాళ్ళలో పడిన వాళ్ళ అకౌంట్స్కి కూడా ఇనీషియల్గా వాళ్ళు ల్యూర్ చేయడానికి కొంత డబ్బు పంపిస్తూ ఉంటారు, 5,000నో 4,000నో. ఓకే, వీళ్ళు ఈ లేయర్ 4, లేయర్ 5, లేయర్ 6లో పడడం వల్ల ఎవరైతే అమాయకులైన వాళ్ళు ఉంటారో వాళ్ళ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఒక స్టాండర్డ్ గైడ్ లైన్స్ అనేవి ఫ్రేమ్ చేయమని